ఏ పరిణామాలకు దారితీస్తుంది అనేటువంటిది మనం చూడాల్సిందే, ఊహించి అయితే చెప్పాలి. కంప్లీట్ మొనార్కిజం చేస్తున్నాడు. అదేదో సినిమాలో ఎస్, డైలాగ్ ఉన్నట్టు నేను మోనార్క్ని, నన్ను ఎవడు ఏం చేయలేడు అన్నట్టుగా. ఈ అవును. మొనార్కిజం అనేది మరి అమెరికా రాజ్యాంగంలో ఈ ప్రెసిడెంట్ పవర్స్ను ఎట్లా ఛాలెంజ్ చేస్తుందంటారు? రాజ్యాంగం ఏముంది ఇప్పుడు, అక్కడ అమెరికాలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ కూడా అమెరికా విధానాలకు అనుగుణంగానే ఉంటది. కొన్ని విషయాల్లో అమెరికాకి అంటే మౌలికంగా అమెరికా విదేశాంగ విధానానికి, అమెరికా ప్రయోజనాలకు దెబ్బ కాదు అనుకున్న వాటి మీద ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా కూడా కొన్నిసార్లు కోర్టులు తీర్పు ఇవ్వచ్చు తప్ప, మొత్తం మీద చూసినప్పుడు అమెరికా పాలకులకు అనుకూలంగానే అమెరికా కోర్టులు కూడా తీర్పులు ఇస్తాయి. వాళ్ళేవి ఎక్కడ వేరే దేశాల నుంచో లేదా వేరే లోకం నుంచి ఊడిపడలేదు. వాళ్ళు నియమించుకున్నటువంటి వాళ్ళే ఆ న్యాయమూర్తులు. అందుకని ఇప్పటికే అర్థమైపోయింది కదా, ఇప్పుడు మానవ హక్కులు, డెమోక్రసీ గురించి అమెరికా చెప్తుంది. వాటన్నిటిని ఉల్లంఘించేది వాళ్లే ముందు. మానవ హక్కులను ఉల్లంఘించిన, డెమోక్రసీని ఉల్లంఘించిన, స్వేచ్ఛను ఉల్లంఘించిన వాళ్లే. మరి ఏం చేస్తున్నాయి కోర్టులు? ఇప్పుడు వెనుజులా ఉంది, వెనుజులా మీద కోర్టులు ఏం చెప్తాయి? ముందు వెంటనే అది తప్పని చెప్పాలి, ఇంతవరకు చెప్పలేదు. వాయిదా వేసి చూద్దాం అన్నట్టుగా, గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం అన్నట్టుగా వాయిదా వేశారు. మన కోర్టులైనా అంతే, మన దేశంలో ఉన్నటువంటి కోర్టులైనా అంతే. అంతేలేండి, వాళ్ళు నియమించుకున్న న్యాయమూర్తులు మీరు చెప్పినట్టుగా. ఎస్, చైనాలో ఉన్నటువంటి కోర్టులు చైనా ప్రభుత్వానికి అనుకూలంగానే చెప్తాయి. ఏ దేశమైనా అంతే, అక్కడ ఉన్నటువంటి పాలకవర్గం ఏది చెప్తే దానికి అనుగుణంగానే నడుస్తాయి. ఈ మొనార్కిజం ఇట్లాగే కంటిన్యూ అవుతా పోతే కాంగ్రెస్ అప్రూవల్ లేకుండానే ఈ మిలిటరీ యాక్షన్స్ తీసుకోవడానికి ఇది ఏమైనా దారి తీస్తుందేమో అనిపిస్తోంది. ఖచ్చితంగా. ఇప్పుడు వెనిజులా మీద కావచ్చు, లేదా ఈ గ్రీన్లాండ్ మీద కావచ్చు, వీటన్నిటికీ మరి అమెరికన్ పార్లమెంట్ ఆమోదం తెలిపిందా? ఎక్కడా తెలుపలేదు. ఎట్లా తెలుపుతుంది అసలు? వాళ్ళు తెలిపేట్లయితే అది దాని బహిరంగ ఇంకా మరింతగా దాని స్వరూపం బయటపడిపోతుంది, దాని నిజ రూపం అంటే బయటపడిపోతుంది. అందుకని వాళ్ళు కూడా ఏంటంటే గేమ్ ఆడతారు. వీళ్ళు కానివ్వండి, ఒకవేళ మరీ వ్యతిరేకత వచ్చిందనుకోండి, అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళు నోరు విప్పుతారు. జరిగేది అంతా నాటకం. అమెరికన్ కాంగ్రెస్ అయినా, అమెరికా న్యాయ వ్యవస్థ అయినా అంతా కూడా గేమ్ మొత్తం. అక్కడ ఉన్నటువంటి మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఏది ఆడిస్తే అది ఆడతారు అనేది స్పష్టం. ఈ వెనిజులా ప్రెసిడెంట్ విషయంలో ఏం జరగబోతుంది అంటారు సార్? అంటే ఒక 90 రోజుల పాటు ఈ డెల్సీ రోడ్రిగ్స్ ఆయనే తాత్కాలిక ప్రెసిడెంట్గా ఉంటారంటారు. అంటే ఆ కాల పరిమితి అయిపోయిన తర్వాత ఏమన్నా ఈయన కంట్రోల్లోకి తీసుకునేటువంటి అవకాశం ఉందా ట్రంప్? డెల్సీ రోడ్రిగ్స్ మహిళ ఉపాధ్యక్షురాలు, ఆమె ఇప్పుడు అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలు జరుపుతారా అనేటువంటిది ఇప్పుడు ఆమె ముందున్నటువంటి ప్రశ్న. ఆమె కూడా సోషలిస్ట్ పార్టీకి చెందినటువంటి నాయకురాలే. ఆమె తండ్రి కూడా లెఫ్టిస్ట్ గెరిల్లా నాయకుడు. ఆయన్ని పోలీసులు కస్టడీలో చంపేశారు. ఆ ఫ్యామిలీ కూడా ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీనే. అందుకని ఇప్పుడు అక్కడ నిజంగా ఏం జరుగుతోంది అనేటువంటిది మనకైతే పూర్తిగా తెలియట్లేదు. ఈ సోషలిస్ట్ ఫోర్సెస్ పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేసినట్టు మీడియాలో చూసాం తప్ప, మరి అక్కడ మిలిటరీ ఏమైంది, ఏం జరిగింది అనేటువంటిది ఇంతవరకు ఒక్క ముక్కు కూడా బయటకు రాలేదు. ఏమైనప్పటికీ ఆమె నిలదొక్కుంటారా, లేకపోతే ఎన్నికలకు పెడతారా? ఎన్నికలకు పెట్టినా కానీ ఎవరో ఒకరిని మళ్ళా అమెరికాకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని అధ్యక్షులుగా చేస్తారు. కానీ అనేక దేశాల్లో అటు చూసినప్పుడు, అటు బ్రెజిల్ చూసాము, లేదా చిలీ చూసాము, లేకపోతే ఇంకా అనేక దేశాలను చూసాం. లెఫ్టిస్టులు ఒకసారి గెలిచిన తర్వాత మళ్ళా రైటిస్టులు గెలవటం, ఆ రైటిస్టులు మళ్ళా ప్రజల యొక్క ఆగ్రహానికి గురై ఓడిపోవటం, ఇవన్నీ కూడా చూసాం. అలా కాకుండా వెనిజులాలో అపారమైనటువంటి చమురు సంపదలు ఉన్నాయి కనుక మిలిటరీ డిక్టేటర్షిప్ అంటే పౌర సమాజానికి చెందినటువంటి వాళ్లే అధికారంలో ఉన్నప్పటికీ అమెరికా మద్దతుతోటి ఒక డిక్టేటర్ లాగా ఎవరినైనా పెడతారా అనేటువంటి ఆలోచనలు కూడా ఉన్నాయి. అందుకని లేకపోయేట్లయితే ఖచ్చితంగా మళ్ళా అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడంలో ఆ పాలకులు ఫెయిల్ అవుతారు, మళ్ళీ లెఫ్టిస్టులకి అవకాశం వస్తుంది. అది దాన్ని రిపీట్ కానిస్తారా అనేటువంటిది ఇప్పుడు వెనిజులాలో ఉన్నటువంటి సమస్య. నా అభిప్రాయ ప్రకారం అయితే అమెరికా అటువంటి అవకాశం ఇవ్వటానికి లేకుండా, ఏమైనా సరే ఎవడేమనుకున్నా నాకేంటి అన్నట్టుగా అక్కడ ఒక డిక్టేటర్ని
పెట్టడానికి పూనుకున్నట్టుగా నాకు అనిపిస్తా ఉంది. మరి ఇప్పుడు ఆ డెల్సీ రోడ్రిగస్ ని ఆమెను ఏం చేస్తారు ఏమిటి అనేటువంటిది మనం రాబోయే రోజుల్లో చూద్దాం. ఈ అసలు వెనిజులా ప్రజల మూడ్ ఎలా ఉంది సార్? అంటే వాళ్ళ కాబోయే నెక్స్ట్ అధ్యక్షుడు ఎవరు అని అన్న దాంట్లో ప్రెసిడెంట్ వాళ్ళ మూడ్ ఏంటంటే కొంతమంది చెప్పేది మళ్ళీ రాచరికం వస్తే బెటర్ అని అనిపిస్తోంది అని కూడా కొంతమంది అంటున్నారు అనేది. రాచరికము లేకపోతే ఇప్పుడు మదురో రాకముందు, అది మన చావేజ్ రాకముందు అమెరికా ఏజెంట్లే కదా అక్కడ అధికారంలో ఉన్నది. అక్కడ ఉన్నటువంటి లెఫ్టిస్టులు వీళ్ళందరూ కూడా ఎవరికి వ్యతిరేకంగా పోరాడారు? గెరిల్లా పోరాటాలు చేసింది ఆ పాలకులకు వ్యతిరేకంగానే. అందుకని అమెరికాలో గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు డెమోక్రటిక్ ఫోర్సెస్ కాదు, వాళ్ళంతా డిక్టేటర్స్ కు వ్యతిరేకంగా పోరాడినటువంటి వాళ్ళే. అందుకని మిలిటరీలో కూడా చావేజ్ ఒక మిలిటరీ పర్సన్, మిలిటరీలో తిరుగుబాటు చేశాడు, ఆయన్ని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. అయినా కానీ మళ్ళా బయటకు వచ్చాడంటే వెనిజులాలో ఉన్నటువంటి మిలిటరీలో ఉన్నటువంటి డెమోక్రటిక్ లెఫ్ట్ ఫోర్సెస్ అక్కడ ఉన్నటువంటి దాన్ని మళ్ళా తిరిగి స్వాధీనం చేసుకొని చావేజ్ ని నిలబెట్టారు. ఇప్పుడు ఆ స్థితి ఉన్నదా లేదా అనేటువంటిది ఒకటి. రెండోది, ఒకవేళ ఏ డిక్టేటర్నైనా పెట్టినా కానీ ప్రతి క్షణం అమెరికా నుంచి వీళ్ళు జోక్యం చేసుకున్నట్లయితే అది దాని ప్రభావం మొత్తం యావత్ అమెరికా ఖండం మీదనే పడుతుంది, లాటిన్ అమెరికా ఖండం మీదనే. దాని ఫలితాలు ఎట్లా ఉంటాయి అనేటువంటిది కూడా అమెరికా వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా యాంటీ అమెరికనిజం పెరుగుతా ఉందనేటువంటిది వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు ఇంకా పెరిగేట్లయితే వాళ్ళు పెట్టేటువంటి పర్ఫెక్ట్ గవర్నమెంట్స్ కి జనం మద్దతు ఉంటుందా ఉండదు అనేటువంటిది చరిత్ర చెప్పినటువంటి సత్యం. ఇప్పుడు కూడా ఏం చేయబోతున్నారు ఏంటనేది మనం రాబోయే రోజుల్లోనే చూడాల్సి వస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వర గారు. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.